రాసేసేయండి ఈరోజే. నాకు ఈ సూపర్ వద్దని రాసేసి పేపర్ ఇచ్చేయండి, వేరే వాళ్ళకి ఇచ్చేస్తాము. ఆర్డీఓ ఆకస్మిక తనిఖీ, ఆసుపత్రిలో బయటపడ్డ దొల్లతనం. కావలి ఏరియా ఆసుపత్రిలో దయనీయంగా పరిస్థితులు. తాగునీరు లేక రోగులు బాలింతల అవస్థలు. గదులు ఖాళీగా ఉన్న కారిడార్లో ఆధునిక వైద్య పరికరాలు. నెల్లూరు జిల్లా కావలి డివిజన్లోనే అత్యంత కీలకమైన కావలి ఏరియా వైద్యశాలకు నిర్లక్ష్యపు రోగం సోకింది. నిత్యం 500 మంది రోగులకు వైద్య సేవలు అందించాల్సిన ఆసుపత్రిలో అత్యంత దయనీయ పరిస్థితులు నెలకొన్నా కనీసం తాగునీరు కూడా లేక రోగులు అవస్థపడుతున్న వైద్యారోగ్య శాఖ అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఈ క్రమంలో ఆసుపత్రిలో అవస్థలపై వరుసగా ఫిర్యాదులు వస్తుండటంతో ఆర్డీఓ వీకే షీనానాయక్ శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో వైద్య సిబ్బంది డొల్లతనం బయటపడటంతో పాటు వైద్యశాలలో నెలకొన్న దయనీయ పరిస్థితులు వెలుగుచూశాయి. ఆసుపత్రిలో పారిశుధ్య అధ్వాన్నంగా ఉండటంతో పాటు వైద్య పరికరాల నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా ఉండటం, వైద్యులు సిబ్బంది సరిగా విధులకు హాజరు కాకపోవటం గుర్తించి ఆర్డీఓ అసహనం వ్యక్తం చేశారు. గదులు ఖాళీగా ఉన్నా కూడా ఖరీదైన ఎక్స్రే యంత్రాలు, ఇతర పరికరాలను కారిడార్లోనే వదిలేయటంపై ప్రశ్నించిన ఆసుపత్రి వర్గాల నుంచి సరియైన సమాధానం రాలేదు. హాజరు పట్టీలో సిబ్బంది గైరాజరుకు సంబంధించి కూడా ఆసుపత్రి సూపరింటెండెంట్ వద్ద కనీస సమాచారం లేకపోవడంతో ఆర్డీఓ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రి నిర్వహణ, వైద్య సిబ్బంది పనితీరుపై రోగులు కూడా పెద్ద సంఖ్యలో ఆర్డీఓకు తనిఖీల సందర్భంగా ఫిర్యాదు చేశారు. ఆసుపత్రిలో మంచినీటి ప్లాంట్ ఉన్నా కూడా పట్టించుకోకపోవడంతో వారం రోజుల నుంచి తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. రోగులు, బాలింతలు, గర్భవతులు, వృద్ధులు తాగునీటికి అల్లాడిపోతున్నారని రోగుల బంధువులు, కుటుంబీకులు తెలిపారు. మరుగుదొడ్లలో కూడా నీళ్లు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సిబ్బందికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని, పైగా కసురుకుంటున్నారని వాపోయారు. ఇక్కడ పనిచేయటం నా వల్ల కాదు. ఆసుపత్రిలో సమస్యలు, రోగుల ఫిర్యాదులపై సూపరింటెండెంట్ డాక్టర్ మండవ వెంకటేశ్వరరావును ఆర్డీఓ ప్రశ్నించగా బాధ్యతారహితంగా సమాధానమిచ్చారు. ఇక్కడ పనిచేయటం నా వల్ల కాదు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆర్డీఓ కూడా ఘాటుగా స్పందించారు. పనిచేయటం ఇష్టం లేని విషయాన్ని లిఖితపూర్వకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. అంతేకాని రోగుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వసతులు కల్పించకుండా ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని సూచించారు. ఆర్డీఓ వెంట తహసీల్దార్ మాధవరెడ్డి తదితరులు ఉన్నారు. కొత్తగా వచ్చింది కొత్తది కూడా రెస్పాండ్ అవుతున్నారా? నర్సులు, డాక్టర్లు బాగా చూస్తున్నారా? ఏమి ఇబ్బందులు లేవా? తాగడానికి నీళ్ళు ఉన్నాయి ఇక్కడ? నిన్న ఉండలేదని చెప్పారు, నీళ్ళు లేవు ఇక్కడ చెప్పారు. ఫోటోలు ఇస్తుంది బయట బాగున్నాయా? నిన్న లేవంట కదా నీళ్ళు? నిజమా?
నిన్న రాలే మొన్న మొన్న కూడా లేదు. ఎన్ని రోజుల నుంచి లేదు నీళ్ళు? 3 రోజుల నుంచి భోజనం తిన్నారా? సారీ అమ్మా, ఇవన్నీ వేసుకొని వచ్చాము. చేస్తుండే లోపల డెలివరీ లేదా? మొత్తం స్టాఫ్ అంతా రోజు మార్నింగ్ చేస్తున్నారు. ఎంతమంది స్టాఫ్ ఎవరెవరు వస్తున్నారు? పైన కొత్తగా వస్తుందా? పూర్తిగా లేదంటే దీంట్లో పెట్టుకొని రన్ చేసుకోవచ్చు కదా అంటున్నా. బస్సులో తీసుకోవాలి కింద యంగ్స్టర్ ఎవరైనా వస్తే పైన మీరేమన్నారు? గదులు లేక పక్కన పెట్టామన్నారు. తర్వాత మనకైతే గది మంగళసారి వాళ్ళకి ఇక్కడే కాదండి. ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి సమాధానం ఇచ్చే పద్ధతి తెలీదా మీకు? సూపరింటెండెంట్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ హాస్పిటల్కు వాళ్ళు ఎవరో బయట వాళ్ళు వచ్చి చెప్తే కానీ మీరు చేయరా? ఇక్కడ ఎంతమంది చిన్న పిల్లలు ఉన్నారు, బయట నుంచి వచ్చే అసిస్టెంట్స్ ఉన్నారు, చిన్నపిల్లల తల్లులు బాలింతలు వాళ్ళంతా ఉంటారు. వాళ్ళు వచ్చి చెప్పి మీకు కంప్లైంట్ ఇచ్చేదాకా మీరు చూస్తారా? ఏం ఆరంభ గారు ఎప్పుడు చేసేది రెక్టిఫై? పేపర్లో వచ్చి భద్రమానం చేసిన తర్వాత చేస్తారా? మన ఇళ్ళని బట్ట చేసుకుంటారా? మనం ఎవరు కలెక్టర్ రావాలన్నా లేకపోతే ఇక్కడ ఆర్డీఓ రావాలన్నా మీకు హాస్పిటల్కి సరి చేయడానికి? ఇవన్నీ ఈ పద్ధతి బాగాలేదు. ఇది బయట వాళ్ళు వచ్చి చెప్పి దాన్ని రాతాంతం చేసి ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి అందరికి కంప్లైంట్ ఇస్తే తర్వాత స్పందిస్తే మీరెందుకు ఇక్కడ? మీరెందుకండి ఇక్కడ? ఇష్టం లేకపోతే వదిలేసేయండి. ఎవరైనా వేరే బాధ్యత గల వాళ్ళు చేసుకుంటారు. చేసి రాసేసేయండి ఈరోజే. నాకు ఈ సూపరింటెండెంట్ వద్దని రాసేసి పేపర్ ఇచ్చేయండి, వేరే వాళ్ళకి పెట్టి చేస్తాము. నర్సింగ్ ఓకే, ఇది ఆర్ఎంఓ. మీరు ఆర్ఎంఓ అంటే మీరు
సృజన ఎవరు? వాళ్ళకన్నా జరుగుతుంది మీ దగ్గర. నేను ఈ పై ఆఫీసర్తో కూడా మాట్లాడా ఈ ఇష్యూ మీద. నేను పాత పోస్ట్లో జాయిన్ అయ్యాడు కాబట్టి మనం ఏం చేయలేమన్నాను. సుజనా ఏది మరి? ఏదైనా ఎక్కువ ఉంటే ప్రత్యేకంగా ఎక్కువ నుంచి చెప్పకుండా వస్తాం మేమైతే. ఏ ఒక్క చిన్న స్థాయి నుంచి పై స్థాయి సూపరింటెండెంట్ ఆడమో దాకా ఏ ఇష్యూ ఉన్నా మాత్రం పేపర్ మీద పెట్టి కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్ పంపించేది ఖాయం. పబ్లిక్కి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఉండాలి. ఎవరు కూడా ఇక్కడ చిన్న చిన్న విషయాల కోసం నీళ్ళు రావడం లేదు, డాక్టర్ పట్టించుకోవడం లేదు, పైన నీళ్లు కారుతున్నాయి ప్రతిసారి ఇట్లాంటివి చాలా చాలా వస్తున్నాయి. ఇక్కడ ఇవి చిన్న చిన్నవన్నీ కూడా సూపరింటెండెంట్గా మీ బాధ్యత. హెచ్డిఎఫ్ ఫండ్ ఉంటుంది, ప్రాపర్గా వాడండి. ప్రజలు ఇబ్బంది లేకుండా ఉండే విషయాల మీద ముందు దృష్టి పెట్టండి. అర్థమవుతుందా? చిన్న చిన్న వాటికి పైదాకా పేపర్లో వచ్చేదాకా ఇంత మాత్రం బాగోదు. ఇది లాస్ట్ అండ్ ఫైనల్. ఇది నెక్స్ట్ టైం నుంచి చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది.